ఆధార్ కార్డు తీసుకురాలేదని మహబూబాబాద్ జిల్లాలో రోగికి డాక్టర్లు వైద్యం చేసేందుకు నిరాకరించారు. ఆఖరికి అతను బతికుండగానే మార్చురీకి తరలించారు. జిల్లాలోని చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఎల్ది రాజు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ ఒంటరిగా ఉంటున్నారు. కాళ్ల నొప్పులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన 5 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి వచ్చారు. ఆధార్ కార్డు లేదని ఆసుపత్రిలో చేర్చుకోకపోవడంతో ఆవరణలోని క్యాంటీన్ పరిసరాల్లో ఉన్నాడు. అయితే అపరిశుభ్రంగా ఉన్న అతన్ని గమనించిన నిర్వాహకులు సిబ్బందికి చెప్పి ఆసుపత్రి ఆవరణ నుంచి పంపించారు. దాంతో రాజు మార్చురీ ముందు పడుకున్నాడు. కదలిక లేకుండా ఉన్న రాజును బుధవారం సాయంత్రం సెక్యూరిటీ గార్డు చూసి చనిపోయాడని భావించి మార్చురీ వరండాలో ఉన్న స్ట్రెచర్పై పడుకోబెట్టి వెళ్లిపోయాడు. మరుసటి రోజు స్వీపర్లు శుభ్రం చేసేందుకు మార్చురీలోకి వెళ్లగా స్ట్రెచర్పై కదులుతున్న వ్యక్తిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సూరయ్య వచ్చి రోగిని వెంటనే ఆసుపత్రిలోని ఏఎంసీ విభాగంలో చేర్పించారు. బతికున్న వ్యక్తిని సుమారు 15 గంటల పాటు మార్చురీలో ఉంచడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.